హాయ్ హలో దిస్ ఈజ్ మహేష్. మనం ఇవాళ గూగుల్ సెర్చ్ కన్సోల్ గురించి తెలుసుకోబోతున్నాం. అసలు గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏంటి, దీన్ని మనం వెబ్సైట్కి ఎలా కనెక్ట్ చేయాలి అనే వివరాలు మనం ఇవాళ తెలుసుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి గూగుల్ సెర్చ్ కన్సోల్. గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏంటంటే ఇది మనకు గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఫ్రీ వెబ్సైట్ టూల్ అండి. అంటే గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీన్ని మనం గతంలో వెబ్ మాస్టర్ టూల్ అనేవాళ్ళు. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని ఏమంటున్నామంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటున్నాం. సో ఇది వచ్చేసి మనకి ఏం చేస్తుందంటే వెబ్సైట్ పర్ఫార్మెన్స్, మన బిజినెస్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, ట్రాఫిక్ కానీ, అండ్ వెబ్సైట్ యొక్క ఎర్రర్స్, దాంట్లో ఎర్రర్స్ ఏమున్నాయి, ఇలాంటివన్నీ మనం దీంట్లో ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనకి వెబ్సైట్కి ఎలా సెటప్ చేయాలి, అంటే ఎలా కనెక్ట్ చేయాలి, నేను అది కూడా మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు చూడండి ఈ వీడియో. అండ్ ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక జీమెయిల్ ఐడి తోటి గూగుల్లో లాగిన్ అయ్యి ఉండాలి. లాగిన్ అయ్యాక వన్స్ మనం గూగుల్ ఏమైనా సెర్చ్ చేయాలంటే గూగుల్ సెర్చ్ కన్సోల్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ అయ్యాక దానిలోకి క్లిక్ చేసి లోపలికి వెళ్ళాక మనకు ప్రాపర్టీ అని వస్తుంది, యాడ్ ప్రాపర్టీ అని వస్తుంది. ప్రాపర్టీ మీద క్లిక్ చేస్తే రెండు ఆప్షన్స్ వస్తాయండి, యూఆర్ఎల్ అండ్ డొమైన్ అని వస్తుంది. రెండింటి ద్వారా ఆప్షన్ల ద్వారా మనం సెటప్ చేసేసుకోవచ్చు. కాకపోతే ఈజీగా చేసుకోవడానికి మనం ఇందులో కూడా ఉండాలి. యూఆర్ఎల్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటే యూఆర్ఎల్ని క్లిక్ చేసి మన బిజినెస్ యూఆర్ఎల్ని అక్కడ పేస్ట్ చేసేసి కాపీ పేస్ట్ చేసేస్తే నెక్స్ట్ మీరు ఆ విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో మనకు HTML ట్యాగ్ అని వస్తుంది. ఆ ట్యాగ్ని తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేసి పోస్టింగ్ అని ఉంటుంది. పోస్టింగ్లోకి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తే మనకి కనెక్ట్ అయిపోతుంది. లేదు మాకు ఇవన్నీ హోస్టింగ్ తెలియదు, ఇవన్నీ మాకు అంటే కన్ఫ్యూజ్ అవుతుందంటే మీకు వెబ్సైట్ అయితే ఎవరు చేస్తారు వాళ్ళకి జస్ట్ కాపీ పేస్ట్ అనేది చేశాను కదా, అది వాళ్ళకి పంపించండి, వాళ్ళు అక్కడ వేసి పెట్టేస్తారు. సింపుల్, అప్పుడు మనకి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కనెక్ట్ అయ్యిందో లేదో ఒక్కసారి మళ్ళీ అంటే వెరిఫై అయ్యిందో లేదో చూడడానికి మీరు లాగిన్ అంటే వన్స్ ఇది ప్రాసెస్ చేశాక మళ్ళీ మీరు జీమెయిల్లో లాగిన్ ఉంటుంది కదా, ప్రాపర్టీని చెక్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు వెరిఫైడ్ అని వస్తుంది. ఆ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే మనకు లైక్ అంటే మొత్తం ఓవరాల్ రిపోర్ట్ వస్తుంది. పర్ఫార్మెన్స్ అని, యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అని, సైట్ మ్యాప్ అని, పేజెస్ అని, ఇవన్నీ ఆప్షన్స్ మనకు అక్కడ విజిబిలిటీ ఉంటుంది. సో ఒక్కొక్క ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినప్పుడు మనకు ఒక్కొక్కటి కనిపిస్తుంది. ఓవరాల్ గా సెటప్ చేశాక నెక్స్ట్ మీకు పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది. కొందరు 90 days ప్రజెంట్ ఏం చేస్తున్నారు అంటే ఎవ్రీ డిజిటల్ మార్కెట్ అయినా ఎవరైనా సరే, బిజినెస్ ఓనర్స్ అయినా, నార్మల్ పీపుల్ అయినా, ఫ్రీలాన్సింగ్ అయినా ఎవరు చేసేవాళ్ళు అంటే గూగుల్ సెర్చ్ కన్సోల్కి జస్ట్ కనెక్ట్ చేసి వదిలేస్తున్నారంటే ఎవరు కూడా దాన్ని రిపోర్ట్ చెక్ చేయట్లేదు. కరెక్ట్గా దీని రిపోర్ట్స్ మనం చెక్ చేస్తే అంటే ట్రాఫిక్ ఎక్కడికి వస్తున్నారు, దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీంట్లో మనకు ఎవ్రీథింగ్ రిపోర్ట్ ఉంటుందండి. లైక్స్ ఎట్లా అంటే రీచ్, ఇంప్రెషన్స్, క్లిక్స్ అండ్ పర్ఫార్మెన్స్, లైక్ ఎవ్రీథింగ్ ఉంటుంది. అది మనం డీటెయిల్గా దీంట్లో మనం చూస్తే పిన్ టు పిన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇది డీటెయిల్గా చూస్తేనే మనకు అంటే ఇలా బిజినెస్ని మనం కరెక్ట్ టార్గెట్ చేసుకోవచ్చు, దానివల్ల లీడ్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఎవ్రీ డిజిటల్ మార్కెట్ అయినా ఎవరైనా బిజినెస్ వస్తేనే దీన్ని యూజ్ చేసుకొని రిపోర్ట్స్ యూజ్ చేసుకుంటే మన బిజినెస్ని మంచి గ్రోత్ అవుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్లో పర్ఫార్మెన్స్ అంటారు కదా, ఈ పర్ఫార్మెన్స్లో ఏమేమి ఉంటాయి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. పర్ఫార్మెన్స్ వచ్చేసి మనకు క్లిక్స్ అని ఉంటుందండి, ఇంప్రెషన్స్ ఉంటుంది, అండ్ CTR ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ పొజిషన్ ఉంటుంది. సో క్లిక్స్లలో టోటల్ క్లిక్స్ అని చూసుకోవాలి, ఇంప్రెషన్స్లో టోటల్ ఇంప్రెషన్స్ అని చూసుకోవాలి, CTRలో టోటల్ CTR అంటే క్లిక్ త్రూ రేట్ ఎంత ఉందని అది చూసుకోవాలి, అండ్ యావరేజ్ పొజిషన్లో కీవర్డ్ పొజిషన్ ఎక్కడ ఉంది అనేది అవన్నీ మనం ఓవరాల్గా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అంటే మన వెబ్సైట్లో పేజెస్ అంటే లైక్ హోము, అబౌట్, సర్వీసెస్, కాంటాక్టర్స్ అండ్ సర్వీసెస్లో ఏమేమి అంటే లిస్ట్ మన ఏమేమి సర్వీసెస్ ఉన్నామో ఆ సర్వీసెస్ లిస్ట్ పేజెస్ ఉంటాయి కదా. యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్లో ఎవ్రీ పేజ్ తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసేస్తే మనకి ఇండెక్సింగ్ క్రాలింగ్ అయిపోతుంది. ఓకే, ఇది ప్రతి పేజ్ని మనం వెబ్సైట్ నుంచి చేసుకోవాలి. యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్లో ఇది వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సైట్ మ్యాప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సైట్ మ్యాప్ అనేది మనకి లాగిన్ అయ్యాక వెంటనే సైట్ మ్యాప్ చేసుకోవాలి. ఫస్ట్ సైట్ మ్యాపే చేయాలి. సైట్ మ్యాప్ చేసిన తర్వాతనే యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్, పర్ఫార్మెన్స్ ఇవన్నీ మనం చేసుకోవాలి. సైట్ మ్యాప్ వచ్చేసి ఏం చేయాలంటే మన యూఆర్ఎల్ ఉంటుంది కదా, దానికి సైట్ మ్యాప్ .xml అని యాడ్ చేసి అక్కడ మనం ఎంటర్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. అప్పుడు మనకు అది సక్సెస్ అని వస్తుంది. అప్పుడు సైట్ మ్యాప్ అయిపోయినట్టే. సైట్ మ్యాప్ అయిపోయినాక నెక్స్ట్ యూఆర్ఎల్ ఇన్స్పెక్షన్ అండ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి పేజెస్ ఉంటాయండి, అంటే పేజెస్లో ఏమేమి పేజెస్ అయినాయి అవన్నీ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి కవరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ కవరేజ్లో కూడా అంటే లైక్ పేజ్ ఎర్రర్స్ ఏమేమి అయినాయి, ఎర్రర్స్ ఉన్న రిపోర్ట్స్ అన్నీ మనకు దాంట్లో కనిపిస్తాయి. దాన్ని కూడా మనం చూసుకొని రెక్టిఫై చేసేసుకోవచ్చు. ఓకే. మనకి ఇంకొకటి ఏంటంటే పర్ఫార్మెన్స్లో కూడా అంటే లైక్ ఎవ్రీ పేజ్ అనుకున్నాం కదా, పేజ్ నుంచి కూడా అంటే ఏ పేజ్లో వస్తున్నారు, ట్రాఫిక్ అన్నీ ఎవ్రీథింగ్ కూడా చూసుకోవచ్చు. దాంట్లో కంటెంట్ను చెక్ చేసి వస్తున్నారా, ఇమేజ్ను క్లిక్ చేసి వస్తున్నారా, లైక్ వీడియోస్ పెట్టాం కదా, వీడియోస్ని కూడా క్లిక్ చేసి వస్తున్నారా,
అట్లా కూడా ట్రాఫిక్ మనం తెలుసుకోవచ్చు అండి. ఎవ్రీ పేజ్, ఎవ్రీ వీడియో, ఎవ్రీ కంటెంట్, ఎవ్రీ ఇమేజ్ని కూడా మనం చెక్ చేసి కూడా ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఎక్కడికి ఎలా వస్తుంది, ఏ స్టేట్ నుంచి వస్తుంది, ఏ కంట్రీ నుంచి వస్తుంది అనేది కూడా ఎవ్రీథింగ్ మనకు గూగుల్ సెర్చ్ కన్సోల్లో చూసుకోవచ్చు. ఇది అండి ఇవాళ ఈ టాపిక్. సో మీకు అర్థమైంది అనుకుంటా గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఇది కూడా ఎస్సీఓలో మేజర్గా మనం యూజ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ అండి.